నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి కీర్తి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి కీర్తి రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గార్ల ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నందిపాటి శ్యామ్, టీడీపీ నాయకులు వడ్లమూడి రమేష్ చౌదరి, నాటకరాణి నవీన్, రోహిణి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవైతే సమస్యలు చెప్తున్నారో, ఏవైతే వినతులు ఇస్తున్నారో అవి రోడ్లకు సంబంధించి అయినా, రైళ్లకు సంబంధించి అయినా, త్రాగునీరైనా, కరెంట్ అయినా, సాగునీరైనా, అదేవిధంగా ఎక్కడన్నా పార్కులకు సంబంధించి ఆక్రమణ జరిగినా, ఏ సమస్యలున్నా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి అన్ని సమస్యలు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రతిదీ కూడా నోట్ చేసుకుని ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని వారితో మాట్లాడి ఏమేమి సమస్యలు వచ్చాయో చేయగలిగినవి కూడా చేస్తూ ఒకవేళ దాంట్లో చేయలేకపోయిన ఏదైనా ఉంటే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా ప్రజలకు వివరిస్తున్నాం. ఇప్పటిదాకా కూడా ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి, అభివృద్ధి పనులకు సంబంధించి గతం నుంచి కూడా 339 వర్కులు కానీ, మొన్నటి రోజున మే 15 ఏదైతే 168 వర్క్స్ కార్పొరేషన్లో పెట్టాం అవి కానీ, కరెంటుకు సంబంధించి అన్నిటికి కూడా ప్రజా దర్బారులో వచ్చిన వినతులకే ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా కూటమి నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు సూచనలు, సలహాలు అవి కూడా తీసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లక్ష్యం ఒకటే, అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగామిలో ఉండాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుతో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఎలక్షన్స్ ముందు మాటిచ్చి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే దాంట్లో ఎమ్మెల్యే గారి కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా కూటమి నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నాం. ప్రజా దర్బార్ అనేది ప్రజలకు, అదేవిధంగా కూటమి నాయకులకి అందరికీ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా అదేవిధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా మీకు సంబంధించి ఏదున్నా కూడా ఈ ప్రజా దర్బార్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.